ఉప్మా రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, ఆయిల్, కరివేపాకు. కొద్దిగా ఆయిల్ అండి ఉప్మాకి. ఆయిల్ ఎక్కువ వేయొద్దు. కొన్ని పల్లీలు, కొద్దిగా మినపప్పు, ఈ జీడిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ ఒకేసారి వేసేయాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, ఉప్మాకు కావాల్సినంత, టమాటా కూడా వేసేయాలి. ఇవి బాగా వేగే వరకు వేగించుకోవాలండి, ఎందుకంటే పచ్చివాసన అయితే ఉప్మా బాగోదు. ఒక గ్లాసు వాటర్ అండి. మనం ఒక అర గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటే 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి, పలచగా రావడం కోసం. ఉప్మాకు వాటర్ మరిగిందండి. ఇప్పుడు ఉప్మా రవ్వ వేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉప్మా ఉండలు కాకుండా తిప్పుకోవాలండి. పలచగా చేస్తే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ముద్దలా చేసుకుంటే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఉంటే అరగదండి, చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకని కొంచెం పలచగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టుకోండి. ఉప్మా రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, ఇలా పలచగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కడుపుకి ఏమి ఇబ్బంది కలిగించదండి. ఎంత గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళన్నా కూడా ఉప్మా తినొచ్చు హాయిగా. గట్టిగా చేసుకుంటేనే ఇబ్బంది. చూడండి.